హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. రీసెంట్గా రామ్ చరణ్ది 256 ఫీట్ వరల్డ్స్ బిగ్గెస్ట్, అంటే వరల్డ్స్ అవ్వచ్చు, ఇండియాస్ అవ్వచ్చు, దేంట్లోన్నా కూడా హైయెస్ట్ ఫీట్ కట్అవుట్ విజయవాడలో పెట్టారు. అది కూడా బృందావన కాలనీలో పెట్టారు. సో దానికి సంబంధించి ఎందుకు విజయవాడలోనే పెట్టాల్సి వచ్చింది, అలాగే చిరంజీవి గారు సెలబ్రిటీస్ అవ్వచ్చు, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వీళ్ళు చిన్న సినిమా అవ్వచ్చు, పెద్ద సినిమా అవ్వచ్చు, ఈ సినిమాకి సంబంధించి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు అనమాట. ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టేవాళ్ళు, వాళ్ళ సినిమా యూనిట్ పొగడతాం కానీ, లేకపోతే హీరోని పొగడతాం కానీ చేసేవాళ్ళు. కానీ పుష్ప 2 సినిమాకి ఎవరు కూడా ఇప్పుడు దాకా సరిగ్గా ట్వీట్స్ వేయలేదు. ఎందుకు వేయలేదు? సినిమాకి సంబంధించి అప్రిసియేషన్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, హీరో కావచ్చు, ఇప్పుడు దాకా ఎవరు కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? నెక్స్ట్, కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిన దానికి అల్లు అర్జున్ పిఆర్ ఏం చేస్తుంది, దాన్ని ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తుంది, అది సోషల్ మీడియా చేస్తుందా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తుందా అనేది ఈ వీడియో తెలుసుకుందాం. సో కట్అవుట్స్ విషయానికి వద్దాం. నందమూరి తారక రామారావు దగ్గర స్టార్ట్ అయింది. దాని తర్వాత ఈ కట్అవుట్ కల్చర్ అనేది చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి ఆ రోజుల్లో అంటే 90s 80sలో బాగా వర్కౌట్ అయినాయి. దాని తర్వాత కళ్యాణ్ గారికి, మహేష్ బాబు గారికి, ఇలాగా కొంతమందికి కొన్ని ఆ టైంలో వచ్చిన హీరోస్కి వాళ్ళకి ఈ కట్అవుట్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది. ఎవరు వీళ్ళంతా కూడా ఒరిజినల్గా వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్తో వచ్చి వాళ్ళ ఫ్యాన్స్ అభిమానంతో మా హీరో కట్అవుట్ పెద్దది కావాలని చెప్పేసి ఆ రోజుల్లో కట్అవుట్ ఎంత హైట్ అంత హైట్ ఏమి ఉండదు. ఒక కట్అవుట్ థియేటర్కి రిలీజ్ ముందు పెట్టేవారనమాట. ఎన్ని థియేటర్స్ అయితే ఉన్నాయో అన్ని థియేటర్స్ దగ్గర పోస్టర్లు కాకుండా, బ్యానర్స్ కాకుండా ఓన్లీ కట్అవుట్స్ అనమాట. అంటే చెక్కతో చేసిన కట్అవుట్స్ పెట్టేవారనమాట. ఇప్పుడు రీసెంట్గా బాగా ట్రెండింగ్ అవుతుంది ఎవరు? అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ అవుతున్నారు. సో వీళ్ళ కట్అవుట్స్ మా హీరోది హైయెస్ట్ కావాలంటే మా హీరోది హైయెస్ట్ కావాలని చెప్పేసి ఏ ఫ్యాన్ ఆ ఫ్యాన్ క్రియేట్ చేస్తారనమాట. సో దీంట్లో అసలు మెయిన్గా హైయెస్ట్ కట్అవుట్ ఈ వీళ్ళదే అనుకునే గ్యాప్లో ఇంకోటి రావటం, ఇలా 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 కొన్ని కట్అవుట్స్ వచ్చినాయి. ఫస్ట్ ఫస్ట్ కట్అవుట్స్ సైజ్ గురించి చూసుకుంటూ వద్దాం. రీసెంట్ టైమ్స్లో కట్అవుట్ సైజ్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ అల్లు అర్జున్కి పుష్ప 2 సినిమాకి 108 ఫీట్ కట్అవుట్ పెట్టారనమాట. దాని తర్వాత ధనుష్కి 180 ఫీట్ కట్అవుట్ పెట్టారు. దాని తర్వాత అజిత్కి అజిత్కి 190 ఫీట్ కట్అవుట్ పెట్టారు. దాని తర్వాత సూర్యకి సూర్యకి 215 ఫీట్ కట్అవుట్ పెట్టారు. విజయ్కి 190 ఫీట్ కట్అవుట్ పెట్టారు. దాని తర్వాత ప్రభాస్ సలార్ సినిమాకి 236 ఫీట్ కట్అవుట్ హైయెస్ట్ అనమాట. ఇంకది అంటే ఉన్నట్లో ప్రజెంట్ ఉన్నట్లో చూసుకుంటే అది హైయెస్ట్. దాన్ని బీట్అవుట్ చేస్తూ ఇప్పుడు రామ్ చరణ్కి విజయవాడలో బృందావన్ కాలనీలో 256 ఫీట్ అంటే హైయెస్ట్ కట్అవుట్ ఒక ఫ్యాన్ శివాచరి అని చెప్పేసి ఆయన ఆ కట్అవుట్ని పెట్టించారనమాట. ఆ కట్అవుట్ని పెట్టిస్తా కారణం విజయవాడలో ఎందుకు అంటే గ్రౌండ్స్ వచ్చేప్పటికి పీడబ్ల్యూ గ్రౌండ్ ఉండేది, లేకపోతే మనకి జింకానా గ్రౌండ్స్ ఉండేవి. సో వాటికన్నా బృందావన్ కాలనీ గ్రౌండ్స్లో వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఇప్పుడు విజయవాడలోనే ఎందుకు పెట్టారు అంటే విజయవాడలో పెడతా కారణం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి తర్వాత విజయవాడలో ఫ్యాన్ బేస్ ఎక్కువ. కృష్ణా జిల్లాలో నందమూరి ఫ్యామిలీ తర్వాత చిరంజీవి గారికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. ఇది అచ్చంగా ఓన్లీ ఫ్యాన్ బేస్, పిఆర్ టీమ్ కాదు, ఏది కాదు. జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవటం కోసం వాళ్ళు పెడతారనమాట. సో ఇప్పుడు ఈ కట్అవుట్ గేమ్ చేంజర్కి ఇంపాక్ట్ చూపించిద్దా అంటే చూపించచ్చు, చూపించకపోవచ్చు. కానీ కట్అవుట్ లాంచింగ్కి దిల్ రాజు వచ్చారు. దిల్ రాజు వచ్చి ఒక ఈవెంట్ లాగా పెట్టారు. ఈవెంట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే చిరంజీవి గారికి సినిమా చూపించాను, చిరంజీవి గారు మంచి రెస్పాన్స్ ఇచ్చారు దానికి, అది మీ అందరికి కూడా చెప్పమని చెప్పారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారిని మేము కలుస్తాము, కలిసినాక ఆయన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానిస్తాము. అది రాజమండ్రిలో జరుగుతుంది. అది 4వ తారీఖు 5వ తారీఖు అనేది ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. కళ్యాణ్ గారు ఏ డేట్ చెప్తే ఆ డేట్లో వాళ్ళు దాన్ని అక్కడ ప్లాన్ చేస్తారు. సో ఇప్పుడు చిరంజీవి గారు రెస్పాన్స్ బాగుందని చెప్పారు. ఇంకోటి గేమ్ చేంజర్కి యూబీఏ సర్టిఫికేట్ వచ్చింది. అంటే యూబీఏ సర్టిఫికేట్ ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి పుష్ప చూసాము, కేజీఎఫ్ చూసాము, బాహుబలి, సలార్, ఇట్లాంటి వాటికి యూబీఏ సర్టిఫికేట్ రావడం వల్ల రెస్పాన్స్ అనేది బాగుంది. సో అదేవిధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి కూడా యూబీఏ సర్టిఫికేట్ రావడం కూడా మంచి పరిణామం అనే మనం చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కళ్యాణ్ గారు వస్తే మాత్రం ఆ ఇంపాక్ట్ చాలా వస్తుంది, ఇంకా దారుణంగా ఉంటుంది ఆ ఇంపాక్ట్. అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ అవ్వచ్చు, ఆంధ్ర తెలంగాణలో వచ్చే కలెక్షన్స్ అవ్వచ్చు, ఏదన్నా కూడా ఆంధ్ర తెలంగాణ అనేది ఎప్పుడు కూడా మనకి మెయిన్ బేస్ లొకేషన్స్ అనమాట. ఇప్పుడు నార్త్ అంటే నార్త్లో ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఆడింది, కాంతారా సినిమా ఆడింది, హనుమాన్ సినిమా ఆడింది, చాలా సినిమాలు ఆడతాయి రీజనల్గా. కాకపోతే అది లాంగ్ లాస్టింగ్ కాదు. ఎప్పుడన్నా మనకి రీజనల్లో అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఏదైతే ఉందో ఇది మెయిన్. ఇక్కడికి వచ్చి ఇక్కడ కొట్టే రికార్డులే ఎప్పటికన్నా ఎవర్ గ్రీన్గా ఉండిపోతాయి. మనం ప్యాన్ పరంగా ఎంత కొట్టామని కాదు, రీజనల్గా ఎంత కొట్టామనేదే మనం చూసుకుంటాం. సో ఇది. సో నెక్స్ట్, చిరంజీవి గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకి రామ్ చరణ్ సొంత కొడుకు కాబట్టి రెస్పాండ్ అయ్యారని చెప్పేసి అనుకోవచ్చు. అలాగే ఆయన ప్రతి సినిమా, చిన్న సినిమా అని లేదు, పెద్ద సినిమా అని లేదు, ప్రతి సినిమా ఆయనకు నచ్చితే దాని గురించి ఒక రివ్యూ ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు ఆయన. హీరోని పొగడుతాం, సినిమా యూనిట్ పొగడుతాం, స్టోరీని పొగడుతాం, సంథింగ్ ఇలా పొగుడుతూ ఆయన ఒక రివ్యూ పెడతారనమాట. అలాంటిది పుష్ప 2 సినిమాకి చిరంజీవి గారు కాదు కదా, మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ ఎవరో కూడా ట్వీట్లు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? December 4th బెనిఫిట్ షో పుష్ప 2కి పడింది.
అది సినిమా రిలీజ్ డేట్ 5th. ఓకే. 4th బెనిఫిట్ షో. 4th బెనిఫిట్ షోకి రేవతి గారెళ్లి అక్కడ కొంచెం ఫ్యాన్స్‌లో కొంచెం హడావిడి జరిగి ఆవిడ చనిపోవటం వల్ల ఆ సినిమాకి కొంచెం ఇంపాక్ట్ అనేది బాగా పడింది. సో, ఆ ఇంపాక్ట్ పడటం వల్ల ఇప్పుడు ఏదైనా హీరో గాని, ఏదైనా సెలబ్రిటీ గాని దాని 'పుష్ప 2'కి సంబంధించి దానికి సంబంధించి ఏదన్నా పోస్టులు పెడితే ఖచ్చితంగా రేవతి గారికి సంబంధించిన దానికి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ 'పుష్ప 2'లో అల్లు అర్జున్ బాగా చేసాడు యాక్టింగ్. 'పుష్ప 2' రికార్డులు కొట్టేసింది. కంగ్రాచ్యులేషన్స్ మూవీ టీమ్ అని చెప్పినప్పుడు, వాళ్ళే సేమ్ రేవతి గారికి కూడా రెస్పాండ్ అవ్వాలి. ఏ విధంగా రెస్పాండ్ అవ్వగలరు? సపోజ్ రెస్పాండ్ అయ్యారనుకుందాం. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? పీఆర్ టీమ్ గాని, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవ్వచ్చు, పీఆర్ టీమ్ అవ్వచ్చు, ఏమన్నా అనుకుందాం మనం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. అంటే మీడియా సమావేశం పెట్టినప్పుడు కళ్యాణ్ గారు, ఆ మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా చేస్తుంది. ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పొగరనుకుంటాను. సో ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలని బేసిక్, అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు గవర్నమెంట్ తీసుకుంటుంది. ఓకే. దాన్ని క్లీన్ చిట్‌గా కోర్టులో వాళ్ళు సబ్మిట్ చేసిన దాన్ని బట్టి అల్లు అర్జున్ క్లీన్ చిట్‌గా బయటకొస్తాడా? లేకపోతే జైలుకెళ్తాడా? అనేది సెకండరీ. చనిపోయారన్న విషయం అల్లు అర్జున్ తెలీదనుకుందాం. తెలీదనుకున్నప్పుడు ఇప్పుడు ఆ మూవీ థియేటర్ యజమాని అనుకో, లేకపోతే ప్రొడ్యూసర్స్‌కో, డైరెక్టర్‌కో ఎవరో ఒకరికి తెలిసే ఉంటది కదా! ఇప్పుడు 'బన్నీవాస్' ఇలా అని చెప్పారు. 'బన్నీవాస్' లాగే సుకుమార్ గారు గాని, 'మైత్రి మూవీస్' సంబంధించి ప్రొడ్యూసర్స్ గాని ఎవరో ఒకరు వెళ్లి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మేమున్నాము, మీ బాధల్లో మేము కూడా ఉన్నాము అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకునేవాళ్ళు కదా! ఇది ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా! అంటే గోటుతో పోయేదాన్ని గొడ్డలా తీసుకొచ్చారని చెప్పేసి కళ్యాణ్ గారు చెప్పారు. అది నిజం అది. నేను కూడా ప్రీవియస్‌గా నా వీడియోస్‌లో కూడా చెప్పిందదే. ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నారు కదా! ఇంత హడావుడి చేసే బదులు ఇప్పుడు కళ్యాణ్ గారిలాగే నేను కూడా చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ఇది జరిగింది, ఇలా జరిగింది, ఇది ప్రమేయం లేకపోయినా జరిగింది. కానీ వీళ్ళ ఫ్యామిలీకి మేము అండగా ఉన్నాము. వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కూడా మేము చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్ళి ఒక ప్రెస్ ముందు చెప్పుంటే గనక ఇది సాల్వ్ ఇక్కడితో అయిపోయేది. అది గాక ఆయన కోర్టులో బెయిల్ వచ్చినాక సెలబ్రిటీస్ అందరూ రావటం ఇంటికి, పరామర్శలు చేయటం, ప్లస్ ఇంకొకటి దాన్ని లైవ్ పెడతాం. ఇది కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మనకి జరిగిన దానికి అన్యాయం జరిగింది. జరిగిన దానికి మనం మన వైపు నుంచి డబ్బులిచ్చామనే కాదు, మనం కూడా ఎళ్లి పర్సనల్‌గా కలిసి చేసుంటే బాగుండేదని నా ఉద్దేశం. దానికి పీఆర్ టీమ్ ఏం చేస్తుంది? ఈ పీఆర్ టీమ్ వాళ్ళకి మరి ఏం చేయాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లే నాకు. ఈ పీఆర్ టీమ్ ఏమంటుంది? ఇప్పుడు మీరు ప్రీవియస్‌గా మీ అభిమాని చచ్చిపోతే మీరు రూ. 2,00,000 ఇచ్చారు కదా! మీరెళ్లి కలిసారా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎన్నైనా ట్రోల్ చేయండి. ఆయన రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయిందానికి సంతోషించండి. పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏమనలేదు. అల్లు అర్జున్‌ని ఏమనలేదు. మీరెందుకు ఇప్పుడు ఇంత ఇబ్బంది పడిపోతున్నారు? అంత ఇబ్బంది పడే లెక్క అయితే రెస్పాండ్ అవ్వమని చెప్పేసి ఎందుకు కోరుకున్నారు? అంత ఇబ్బంది పడేవాళ్ళైతే మీరు వాడిని ఎందుకు ట్రోల్ చేశారు? 'పుష్ప 2'కి ముందు పుష్ప 2 రిలీజ్‌కి ముందు ఎందుకు ఆ ఫ్యామిలీ మీద అంత ట్రోల్ చేశారు మీరు? మళ్ళీ ఇప్పుడొచ్చి రెస్పాండ్ అయితే మళ్ళీ రివర్స్‌లో ఎందుకు ఆయన మీద కౌంటర్‌లు ఏస్తున్నారు? అల్లు అర్జున్‌కే ఎఫెక్ట్ అయితది. అల్లు అర్జున్‌కి ఎంత ఎఫెక్ట్ అయిద్దంటే రేపొద్దున ఏ సెలబ్రిటీ అయినా కూడా రెస్పాండ్ అవ్వాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు చూడండి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలా. అలాగే ఇప్పుడు ఏమైనా రెస్పాండ్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఆ ఫ్యాన్స్ తీసుకోవాలి దాన్ని. పాజిటివ్‌గా తీసుకోవాలి. రెస్పాండ్ అయ్యార్రా బాబు! ఎవరో ఒకరు రెస్పాండ్ అయ్యారు. నిజంగా మాకు కొంచెం చాలు, కొంచెం భరోసా వస్తుంది అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి గానీ, ఇలా ట్రోల్ చేసుకుంటూ కూర్చుంటే మీకు ఎవరొస్తారయ్యా ఇంకా? అది మీరు చేస్తున్నారా? వైసీపీ వాళ్ళు చేస్తున్నారా? బీఆర్ఎస్‌లు చేస్తున్నారా? అర్థం కావట్లా. మొత్తానికైతే ఎఫెక్ట్ అయితే అల్లు అర్జున్‌కే పడిద్దది. రేపొద్దున ఏదైనా డైరెక్టర్ సినిమా తీసినా, ఏదైనా ప్రొడ్యూసర్ ఆయనకు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, జనాలు చూడాలి కదా! మళ్ళీ సినిమాని. ఇప్పుడు కళ్యాణ్ గారిని ఇంత ట్రోల్ చేస్తున్నారు మీరు. రేపు పొద్దున జనాలు కూడా మీరు అలాగే అనొచ్చుగా. సో, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కారణం ఇందుకే. ఎలా రెస్పాండ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావట్లా. అదే చెప్తున్నా కదా! పీఆర్ టీమా, ఫాన్సా అర్థం కావట్లా. సో, దీనికి అల్లు అర్జునే చెక్ పెట్టుకోవాలి. చెక్ పెట్టుకొని అల్లు అర్జున్ చెప్పాడు కదా! "అరే బాబు! మీరు ట్రోల్స్ అన్నీ ఆపండిరా బాబు. పర్సనల్ అబ్యూస్‌లు ఆపండిరా బాబు. ఎవరినేమి అనమాకండిరా బాబు. మీరు కొన్ని రోజులు ఆగండిరా నాయనా" అని చెప్పేసి అన్నాడు కదా! ఆగండి కొన్ని రోజులు. రెస్పాండ్ అవుతారు. అందుకే ఎవరు రెస్పాండ్ అవ్వట్లే మీకు. అవ్వరు కూడా నాకు తెలిసి ఇంకా. ఈ విధంగానా ట్రోల్ చేస్తారా? సో, ఇది. సో, నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వలేదు, మహేష్ బాబు గారు రెస్పాండ్ అవ్వలేదు, ప్రభాస్ గారు రెస్పాండ్ అవ్వలేదు, ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అవ్వలేదు. సో, వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకోటి కళ్యాణ్ గారు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు. ఆయన బాధ్యత అని చెప్పేసారు. ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు అంటే పక్క గవర్నమెంట్ మీద. అది ఆయన మంచితనం అనుకోవచ్చు. ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏమనలేదు, అల్లు అర్జున్‌ని కూడా ఏమనలేదు. జస్ట్ ఆయన ఏంటంటే ఒక స క ఒక సామాన్యులాగా చెప్పాడు. ఇప్పుడు అదే సిట్యుయేషన్‌లో నేనున్నా కూడా నన్ను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలని చెప్తున్నారు ఆయన. సో, అది. సో, ఎవరైనా రెస్పాండ్ అవ్వాలంటే ఇది. గేమ్ చేంజర్ జనవరి 10థ్‌కి రిలీజ్ అవుతుంది కాబట్టి 4 తారీఖో, 5 తారీఖో రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. దానికి కళ్యాణ్ గారు వస్తారు. ఈగర్లీ వెయిటింగ్. ఆయన 'రామ్ చరణ్' గురించి ఏం చెప్తారు? లేకపోతే సినిమా గురించి ఏం చెప్తారు? ఓకే. నాకు తెలిసి వేలకు వేలు ఇప్పుడు 1000,00,00,000, 2,000,00,00,000 కొట్టకపోవచ్చు. కానీ పబ్లిక్ టాక్‌తో, జెన్యూన్ ఫ్యాన్స్‌తో సినిమా మాత్రం బాగా ఆడిద్దనుకుంటున్నా. పబ్లిక్‌లో మంచి రెస్పాన్స్ ఇద్దనుకుంటున్నాను. ఆ సినిమా ఆడాలని కోరుకుంటూ 'రామ్ చరణ్' గారికి ఇది నేను మనస్ఫూర్తిగా మీకు సినిమా ఆడాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను.
సో ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.